బ్రేకింగ్ న్యూస్ హైడ్రా పరిధిలో హద్దులు సరిహద్దులపై మరింత క్లారిటీ ఇప్పుడు రాబోతోంది. ప్రత్యేక యాప్ను తయారు చేస్తున్నారు. 5 నెలల్లో అది కూడా అందుబాటులోకి రాబోతోంది. ఏ చెరువు పరిధి ఎంత, ఎక్కడ కబ్జాకు గురైంది, ఎవరు ఆక్రమించుకున్నారు వంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ యాప్లో ఉంచే అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా తెలుసుకునేలా సమాచారం ఉండబోతోంది. ఇక మొత్తానికి హైడ్రా పరిధిలో హద్దులు సరిహద్దులపై మరింత క్లారిటీ కోసం ఒక యాప్ను తయారు చేస్తున్నారు. యాప్కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఇప్పటి వరకు ఇటు మనం తెలంగాణ ఎస్పెషలీ హైదరాబాద్లో చూసుకుంటే హైడ్రా భయం రియల్ ఎస్టేట్ను కుదిపేసింది. సో ఈ యాప్ ఎంతవరకు ఒక పాజిటివ్ రేంజ్ ఇవ్వచ్చు అని అనుకోవచ్చు? అసలు యాప్ ఎప్పుడు రాబోతోంది? అప్డేట్స్ ఏంటి? 2024 తర్వాత హైడ్రా ఏర్పడినాక ప్రతి ఒక్కరికి తమ మదిలో మెదిలినటువంటి ప్రశ్న ఏంటంటే, మా ఇల్లు ఎఫ్టీఎల్ జోన్లో ఉందా, మా ఇల్లు బఫర్ జోన్లో ఉందా, మా ఇల్లు చెరువు పైన కట్టామా, నాలాని ఆక్రమించి కట్టారా, అసలు మా ఇల్లుని కూల్ చేస్తారా, ఇలా అనేక సందేహాలు మెదిలాయి. ప్రతి ఒక్కరు కూడా అసలు మా ఇల్లు కూల్ చేస్తారా, నిజంగా మా ఇల్లు సేఫ్గానే ఉందా అంటూ ఎన్నో ప్రశ్నలు తమలో పెట్టుకున్నారు. అయితే అలాంటి వాళ్ళందరికీ కూడా మరికొద్ది రోజుల్లో దాదాపు 4-5 నెలల్లో ఒక క్లారిటీ రానుంది. అదేంటంటే, మీ చేతిలోనే మీ ఇల్లు ఎలాంటి పరిధిలో ఉంది, మీ ఇల్లు ఎలాంటి అంటే మీ ఇల్లు డేంజర్ జోన్లో ఉందా లేదా అనేది మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? రీసెంట్గా హైదరాబాద్లో మనం చూసాం, హైడ్రా ఫ్రీక్వెంట్గా దూకుడు పెంచి ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలు కూల్చివేసింది. అదేవిధంగా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని కబ్జా చేసినటువంటి వాళ్ళపైన ఫోకస్ పెట్టి అలాంటి కబ్జాలన్నీ కూడా తొలగించింది. దాదాపు ఎన్నో ఎకరాల ల్యాండ్ని ప్రభుత్వానికి తిరిగిచ్చింది, ప్రభుత్వ ఆస్తులను కూడా కాపాడింది. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు హైడ్రా సైలెంట్గా ఉంది కదా, ఏం కాదేమో అనుకున్నప్పటికీ కూడా ఇన్ కేస్ మా ఇల్లు డేంజర్ జోన్లో ఉంటే కూల్ చేస్తారా అంటే ఒక అనుమానం ఉండేది. అయితే ఈ నేపథ్యంలో హైడ్రా మరికొద్ది రోజుల్లో దాదాపు 4-5 నెలల్లో ఒక యాప్ని తీసుకురానుంది. ఈ యాప్ ఏంటంటే, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ ఏ విధంగా ఉంది అంటే, చెరువు ఉందనుకోండి, ఆ చెరువు చుట్టూ ఉన్నటువంటి విస్తీర్ణం ఎంత, నాలా ఉంటే నాలాకు సంబంధించినటువంటి విస్తీర్ణం ఎంత, అదంతా కూడా ఎఫ్టీఎల్ జోన్లో ఎంతవరకు ఉంది, మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం బఫర్ జోన్లో ఉందా లేదా, ఎఫ్టీఎల్ జోన్లో ఉందా లేదా, ఒక చెరువుకి సంబంధించి గతంలో ఎన్ని ఎకరాలు విస్తీర్ణం ఉండేది, ప్రస్తుతం ఎన్ని ఎకరాలు కబ్జాకి గురైంది, ఇన్ కేస్ మనకి తెలియకుండా కొంతమంది ఇల్లులు కొనేటప్పుడు దాని కింద ఏముంది, దాన్ని అసలు అది ఎక్కడ కట్టారు అనేది కూడా చూడరు. అలాంటి వాళ్ళు కూడా ఇకపైన ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది నాలాల మీద కట్టారా లేదంటే అక్కడ ఉన్నటువంటి భూమిని కబ్జా చేసి కట్టారా, ఇలాంటి అనేక సమాచారాలు తెలుసుకోవచ్చు. మోర్ ఓవర్ ఇప్పటికీ కూడా కొంతమందికి వాళ్ళు తీసుకున్నటువంటి ఇళ్లపైన ఒక డౌట్ ఉంటుంది, ఇది ఎప్పుడైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షనా లేదంటే ఏదైనా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ జోన్లో కట్టారా అని ఒక డౌట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ యాప్ ద్వారా ఒక క్లారిటీ రానుంది. ప్రస్తుతం ఆల్రెడీ హైడ్రా ఏర్పడిన తర్వాత జూలై 2024 ఏర్పడిన తర్వాత అనేక మార్పులు చేసుకుంటూ వచ్చింది. మొదటిగా అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేసింది, తర్వాత చెరువుల పునర్జీవనం కల్పించేందుకు బెంగళూరు లాంటి ప్రదేశాలకు వెళ్ళి మొత్తం కూడా అక్కడ ఒక ఎడ్యుకేషన్ టూర్ చేసి వచ్చి ఇప్పుడు చెరువుల పునర్జీవనం పనిలో ఉంది. ప్రస్తుతం హైడ్రా అయితే చెరువులను కాపాడేటటువంటి పనిలో ఉందని చెప్పుకోవచ్చు. ఏవైతే కూల్చివేతలు ఉన్నాయో కూల్చివేతలను ఆపేసి ప్రస్తుతం ప్రభుత్వ భూములను అదేవిధంగా చెరువులను కాపాడే పనిలో ప్రస్తుతం హైడ్రా ఉంది, వీటిపైన ఫోకస్ పెట్టింది. సో ఈ నేపథ్యంలో ఈ యాప్ అనేది ఏంటంటే, పూర్తిగా చెరువులు, నాలాలు, అదేవిధంగా కుంటలు అండ్ చిన్న చిన్న బతుకమ్మ కుంట లాంటివి బేబీ పాండ్స్ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో. సో అలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి విస్తీర్ణం, వాటికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఎంత ల్యాండ్ కబ్జా అయింది, ఎంత ల్యాండ్ని ఆక్రమించారు, అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కట్టారు, ఇవన్నీ కూడా తెలుసుకునే పనిలో ప్రస్తుతం హైడ్రా ఉంది. దీనికి సంబంధించి అటు జియోగ్రఫీకి సంబంధించినటువంటి వాళ్ళతో ఒకవైపు మాట్లాడుతూనే టౌన్ ప్లానింగ్, జిహెచ్ఎంసీ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టి అసలు ఆయా ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాదాపూర్లో సున్నం చెరువు ఉంది. సున్నం చెరువు గతంలో దాని విస్తీర్ణం ఎంత ఉండింది, ఇప్పుడు ఎంత ఉండింది, దాని చుట్టూ ఎంత కబ్జా అయింది అంటూ కూడా ఇప్పటికే హైడ్రా ఒక రఫ్ ఐడియాకి వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఇటు జియోగ్రఫీ, టౌన్ ప్లానింగ్, అదేవిధంగా విస్తరణ చూసేటటువంటి అధికారులు వీళ్ళందరితో కలిసి ప్రస్తుతం ఒక యాప్ని రూపొందించాలి అంటూ కూడా ప్రస్తుతం హైడ్రా ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక 5 నెలలు యాప్ కూడా అందుబాటులో రానుంది. మనం రెగ్యులర్గా ఏ విధంగా అయితే వాట్సాప్ కానివ్వండి, గూగుల్, ఫేస్బుక్ యూజ్ చేస్తామో అదేవిధంగా మన మొబైల్లో ప్లే స్టోర్లో ఈ యాప్ అవైలబుల్గా ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని
ఎంటైర్ కంప్లీట్ మనం ఉంటున్నటువంటి ఇంటితో పాటు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశంతో పాటు మన ఏరియాలో ఉన్నటువంటి చెరువులు నాలాలు అన్నిటికీ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఇందులో తెలుసుకోవచ్చు. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ రీసెంట్గా ఒక క్లారిటీ ఇచ్చారు. జూలై 2024 కంటే ముందు ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇన్ కేస్ అవి FTL బఫర్ జోన్లో ఉన్నా, ఇన్ కేస్ అవి కబ్జా జరిగినా సరే వాటిని కూల్చమంటూ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇన్ కేస్ అలాంటి ల్యాండ్స్ కూల్చాలంటే ఖచ్చితంగా కోర్టు ఆదేశాలు ఇస్తేనే కూల్చుతామంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక 2024 తర్వాత జూలై 2024 తర్వాత ఏవైతే న్యూ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇన్ కేస్ అవి కూడా హైడ్రా ఏర్పడిన తర్వాత కూడా ఎవరైనా కబ్జాలు చేసి చెరువులను కబ్జా చేసి లేదంటే నాలాలను ఆనుకొని నాలాలను కప్పేసి ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఖచ్చితంగా వాటిని అయితే కూల్ చేస్తాము. దానికి ఎలాంటి పర్మిషన్ కూడా ఉండదు. ఇన్ కేస్ వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం అవసరం లేదు. ఎందుకంటే హైడ్రా ఏర్పడిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ పరిస్థితి ఏంటో తెలుసుకొని కన్స్ట్రక్షన్ చేయాలి. ఇన్ కేస్ అలా చేయకపోతే కూల్ చేస్తామని ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ యాప్ అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఎవరైతే హైడ్రా ఏర్పడిన తర్వాత ఇంకా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేశారో అలాంటి వాళ్ళు ఈ యాప్లో ఎప్పుడైతే 5 నెలల్లో యాప్ అవైలబుల్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళ ఇంటికి సంబంధించి అయితే యాప్ ఎలా వాడాలంటే ఇంటికి సంబంధించినటువంటి మనకంటూ ఒక సర్వే నెంబర్ ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాంతానికి ప్రతి ఒక్క ఇళ్లకు ప్రతి ఒక్క ప్లేస్కి ఒక సర్వే నెంబర్ ఉంటుంది. ఆ సర్వే నెంబర్ని అందులో ఎంటర్ చేస్తే కంప్లీట్గా ఆ ఇంటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ వచ్చేసి చెరువులు నాలాలకు సంబంధించి కూడా అంతే. సర్వే నెంబర్ని వన్స్ ఎంటర్ చేసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో మొత్తానికైతే హైడ్రా ఏర్పడిన తర్వాత ముందు అడుగు వేసుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలను కూడా చేస్తుంది. అందులో భాగంగా కూల్చివేతలు కానివ్వండి, ప్రస్తుతం చెరువులను పునర్జీవనం చేయడం కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ భూములు ఎవరైతే ఆక్రమించారో ప్రభుత్వ భూములను తిరిగి కాపాడుకునే ప్రయత్నం కానివ్వండి, వీటన్నిటిలో ఒకవైపు హైడ్రా దూసుకుపోతూనే మరొక వైపు యాప్ తీసుకురావడం మాత్రం ఖచ్చితంగా ఎంతో మందికి ఇది బెనిఫిట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎంతో మందికి హైడ్రా ఏర్పడిన తర్వాత ఎన్నో డౌట్స్ ఏర్పడ్డాయి. ఆ డౌట్స్ అన్నిటికైతే ఈ యాప్ ద్వారా చెక్ పెట్టనున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. రైట్, థ్యాంక్ యూ హేమ.